తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునికీకరణను కేంద్రం 217 కోట్లను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో స్టేషన్కు సంబంధించిన భవనాలు, పార్కింగ్, కమర్షియల్ భవనాల ఆధునికీకరణకు వినియోగించనున్నారు. స్టేషన్ పశ్చిమ ప్రాంతంలో G+3, తూర్పు భాగంలో G+5 భవనాలు నిర్మితం కానున్నాయి. ప్లాట్ఫామ్ను అప్గ్రేడ్ చేశారు. ఒక్కో పార్కింగ్లో 300 వాహనాలు పార్కింగ్ చేసేలా 4 పార్కింగ్ ప్రదేశాలను చేపట్టనున్నారు. 6 మీటర్ల వెడల్పుతో స్టేషన్లో 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను చేపడతారు. దక్షిణ మధ్య రైల్వే DRMA పాటిల్ ఈ వివరాలను తెలియజేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కేంద్రం 217 కోట్లను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో స్టేషన్కు సంబంధించిన భవనాలు, పార్కింగ్, కమర్షియల్ భవనాల ఆధునికీకరణకు వినియోగించనున్నారు. స్టేషన్ పశ్చిమ ప్రాంతంలో G+3, తూర్పు భాగంలో G+5 భవనాలు నిర్మితం కానున్నాయి. ప్లాట్ఫామ్ను అప్గ్రేడ్ చేశారు. ఒక్కో పార్కింగ్లో 300 వాహనాలు పార్కింగ్ చేసేలా 4 పార్కింగ్ ప్రదేశాలను చేపట్టనున్నారు. 6 మీటర్ల వెడల్పుతో స్టేషన్లో 2 పుల్ ఓవర్ బ్రిడ్జ్లను చేపడతారు. దక్షిణ మధ్య రైల్వే DRMA పాటిల్ ఈ వివరాలను తెలియజేశారు. మరిన్ని బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.